హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ న్యూ లాంగ్ వీడియో. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో పోస్ట్ చేయాలి అనుకుని, బట్ లాంగ్ వీడియోస్ చేయడం అస్సలు వీలు అవ్వట్లేదు. ఫైనల్లీ ఈరోజు అయితే మేము యాదగిరి గుట్టకు వెళ్తున్నాం అనమాట. సో నైట్ వ్యూ చూడాలి అనేది నా డ్రీమ్ ఎప్పటి నుంచో, అందుకే ఈవినింగ్ టైంలో బయలుదేరాము. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఒక స్లీప్ వేసి దాని తర్వాత వెళ్ళామన్నమాట. సో వెళ్తుంటే ఎంత బాగుందో తెలుసా. ఈ గుట్ట మీకు తెలుసా, ఇది ఏనుగు ఆకారంలో పడుకున్నట్టు ఉంటుందంట. వెళ్తే డెఫినెట్లీ చూడండి. అండ్ పైకి గుట్టకి ఎక్కడానికి అయితే బస్ని యూజ్ చేసుకున్నాం మేము. పైకి కార్ తీసుకెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది, అందుకనేసి బస్సులో వెళ్ళిపోయాము. సో నైట్ వ్యూ చూద్దాం అనుకుని ఫస్ట్ దర్శనం అవన్నీ చేసుకొని వచ్చే వరకు ఈవినింగ్ అయింది. ఇంకా కాసేపు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసాము. అప్పటికి బాగా చీకటి అవ్వడానికి వచ్చిందనమాట. లైట్స్ అన్నీ వేస్తారు. సో ఎంత బాగుంటుందో తెలుసా యాదగిరి గుట్ట. అసలు తిరుపతి వెళ్ళిన ఫీల్ అనిపిస్తుంది నాకు ఎందుకో. చుట్టూ నేచర్ కానీ, అక్కడ కూర్చుంటే అక్కడ కొంచెం పీస్ఫుల్గా ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుందో తెలుసా. చాలామంది యాదగిరి గుట్టకి వెళ్ళడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అక్కడున్న అంటే వ్యూకి మనం అక్కడ ఎంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తామో అంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. బయటికి వెళ్ళి ఎంతంత దూరం వెళ్ళి చేసినా కానీ ఇక్కడికి వస్తే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము, బట్ ఇంకా 2 years నుంచి కొంచెం లేట్ అవుతుంది వెళ్ళడానికి. అప్పటికే నాకు నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే స్లీప్ వేసి వెళ్ళిన తర్వాత కూడా నిద్ర వస్తుంది నాకు. మరి రిచిత హాయ్ చెప్తండి, మరి రిచిత హాయ్ చెప్పేసేయండి. సో ఇంకా మేము కూర్చున్నాం అక్కడ, ఇంకా ప్రసాదం తీసుకొచ్చి తిన్నాము అనేసి వెయిటింగ్ అనమాట. ఇక యాదగిరి గుట్టలో పులిహోర అద్భుతంగా ఉంటుంది. ఎంతమంది యాదగిరి గుట్టలో పులిహోర ఇష్టపడతారు? నేనైతే చాలా ఇష్టపడతాను, నాకు చాలా ఇష్టము. ఇంకా వెళ్ళి అయితే పులిహోర తీసుకొచ్చాను. నేనే వెళ్ళాను, మా వారు వెళ్ళలేదు. ఇంకా తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఫుడ్ కానించేసాము, ఎందుకంటే నైట్ వ్యూ అయితే ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇన్స్టా రీల్స్ అవన్నీ చేసుకోవాలి అనేసి థాట్ పైన ఉండే అనమాట. బట్ అవన్నీ కుదరలేదు, ఎందుకంటే అక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్ ఉండే, అక్కడికి వెళ్దాము అనుకుని సడన్ ప్లాన్ వేసుకున్నాము. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది అంట, ఈ మధ్యనే ఓపెనింగ్ అయింది కదా. సో అది కూడా బాగుంటుందని వెళ్దాం అనుకున్నాను. మా విన్నీ గారిని ఫస్ట్ తినిపించేస్తున్నాను, మా రిచిత కూడా తింటుంది ఈ మధ్యలో పులిహోర. జనరల్గా రిచితకు పులిహోర అంటే ఇష్టం ఉండదు, బట్ ఇప్పుడిప్పుడే తింటుంది. నైట్ వ్యూ చూసారా, ఆ లైట్స్ ఎంత బాగుంది కదా, వామ్ లైట్ నాకు చాలా ఇష్టము. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా అసలుకి, నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా?